హైదరాబాద్ సార్ కంటిన్యూ వచ్చిండు. ఏదన్నా మన మాస్టర్లది అంత రికార్డింగ్ చేసి వెంబడి 1 hour 2 hours అన్ని గ్రూప్లలో షేర్ చేస్తారు సార్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మన తప్పవన్ వీడియో కూడా చాలా మంది తెలిసిపోయింది. మనం చేసే వీడియో ఎట్లుంటుందంటే అది మామూలుగా తీస్తాం, 10 నిమిషాలు తీస్తాం. ఇది ఏంటంటే 2 గంటల ప్రోగ్రాము సార్ మొత్తం 30 minutes అట్లా రికార్డింగ్ చేసి దాన్ని అన్ని గ్రూప్లలో షేర్ చేసాడు. అట్లా కూడా పబ్లిసిటీ అయిపోతుంది. ఏదైనా మీడియా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేది వీడియో అప్లోడ్ చేసి యూట్యూబ్ లో పెడితే అప్పుడు 1000 మంది చూస్తారు, 1,00,000 మంది చూస్తారు. ఒకరి నుంచి ఒకరికి షేర్ అయిపోతుంది. ఇట్లా కూడా ఈ పిరమిడ్ కోసం కూడా చాలా మందికి తెలిసిపోయింది. అంటే ఏదైనా సార్ ప్రతిసారి కూడా ఏం చెప్పిందంటే మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాము, పాంప్లెట్ ద్వారా చేసినాము, మైకుల ద్వారా చెప్పినాము, ర్యాలీలు చేసినాము అని పిఎంసి తీసుకొచ్చాడు. పిఎంసి ఏంటంటే ఇక భారతదేశం కాదు ప్రపంచం అంతా అన్ని దేశాలలో పిఎంసి పోతుంది. కాబట్టి ఎక్కడున్న తెలుగు వారు, హిందీ వారు అన్ని భాషల్లో కూడా పిఎంసి తెచ్చాడు. అంటే మీడియా ద్వారా ఎంతో పబ్లిసిటీ అవుతుంది. అది ఇలా ఇప్పుడు మన మాస్టర్లు కూడా చాలా మంది ఇట్లా వాళ్ళ ఓన్ గా యూట్యూబ్ పెట్టుకొని దాని ద్వారా కూడా ఇట్లా ధ్యాన ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగా రాహుల్ సార్ కూడా చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నాడు సార్. మన సార్కి ప్రత్యేక జాబ్ చేస్తున్నాం. చాలా అనుభవాలు చెప్పండి సార్. నేను 2000 ఈ కోవిడ్ టైంలో వచ్చాను. 2020 కదా, 2020లో కోవిడ్ టైంలో వచ్చాను అన్నట్టు. సో ఆ టైంలో నాకు బిఫోర్ మెడిటేషన్ నేను దేవాలయాలు ఎక్కువ విజిట్ చేస్తున్నాను. అంటే ఇక పొద్దున్న లేస్తే వెళ్ళాలి, దర్శనం చేసుకొని ఆ ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాతనే ఈ టిఫిన్ కానీ ఇవన్నీ కానీ తినేట్టున్నాను. సో ప్రాబ్లమ్స్ నాకు అంటే చిన్న అట్లాగే ఉండేటివి. కొంచెం అక్కడ అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా చేసినా కూడా అక్కడ అయ్యగారిని అట్లా కన్సల్ట్ అయ్యి వాళ్ళు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగా ఫాలో అయ్యి ఆ ఫాలో అయినంతసేపే అది ఉండేది. తర్వాత అది యథావిధి అయ్యేది అన్నట్టు. అది రొటీన్గా నడుస్తుంది. ఈ కోవిడ్ టైంలో ఏమైందంటే ఇక దేవాలయాలు బంద్ అయిపోయే వరకు నేను పోవడానికి అవకాశం లేదు. ఇక ఏదో యూట్యూబ్లో మనం చూసి ఏదో మనం తృప్తి పడదాం అన్న ఆలోచనతో లైవ్గా ఏదైనా దర్శనాలు ఉంటుందేమో అన్న ఉద్దేశంతో చూడడం జరుగుతుంది. ఆ టైంలోనే నాకు ఈ ధ్యానం అనేది అక్కడ ఒకదానికొకటి చూస్తూ అట్లా ఈ ధ్యానం సంబంధించిన వీడియోలు చూడడం జరిగింది అన్నట్టు. సో ఆ ధ్యానాలు కూడా ఎట్లా అంటే ఈ పత్రిజీ ధ్యానం కాదు, డిఫరెంట్ ధ్యానాలు. దాంట్లో అంటే ఇట్లా అమ్మవారికి సంబంధించిన ఇట్లా ధ్యానం సంబంధం అదేదో ఉంది. అది నాకు మెడిటేషన్ అంటే ఇంట్రెస్ట్, కాకపోతే నేను చేయకపోయేది. ఇక ఆ టైంలో ఇక నాకు దేవాలయాలు ఇక లేదు కాబట్టి ఇట్లా నేను తృప్తి పడడం అన్నట్టుగా కూర్చున్న తర్వాత కూడా బాగానే ఉంది. కాకపోతే దాంట్లో ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండే. ఈ టైంలో ఇట్లా కింద కూర్చోవాలి, సో మన ఈ మంత్రం చదవాలి, ఇన్నిసార్లు చదవాలి ఇట్లా అని ఉండే. లోపల ఎక్కడో కొంచెం భయం ఉంది. మళ్ళీ ధ్యానం చేస్తుంటే ఏదన్నా మనము చేసేటప్పుడు ఏదన్నా పొరపాటు ఏమన్నా చేస్తే మళ్ళీ ఏమన్నా అది రివర్స్ అవుతుందా అయింది, ఇట్లాంటి భయాలతోనే చేస్తున్న టైంలోనే మళ్ళీ ఇంకొక ధ్యానం కొత్తగా అదేదో మన కోరికలు ఏదైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా దాంట్లో అనుకొని ఈ చెప్పుకోవడం అంటే రాసుకోవడం ఇట్లా అని ఒక ధ్యానం సంబంధించి ఉంది. అదేంటంటే భౌతికమైన కోరికల గురించి చేసే సంబంధించిన ఒక గురువు గారు ఆయన వచ్చిండు. అది కూడా చేశాను. చేసిన తర్వాత దేని మీద నాకు తృప్తి లేదన్నట్టు. అది చేస్తున్నా లాగానే ఉండే. అదేమోనేమో భయం ఒక దగ్గర ఉండే, ఇదేమోనేమో ఏదో నాకు ఆశ గురించి ఏదో దేని కోరుకొని ఏదో చేస్తున్న సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత ఈ పిఎంసి ఛానల్ అనేది నాకు యూట్యూబ్లో పరిచయం అయింది. దాంట్లో ఫస్ట్ చాలా మంది గురువులే వచ్చారు. ఇట్లా రమేష్ సార్ లాంటి వాళ్ళు, ఇట్లా చాలా మంది గురువులు ఇట్లా మీలాంటి వాళ్ళే ఇట్లా వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటా వస్తున్నారు. ఎందుకు ఇది విచిత్రంగా ఉంది, ఇట్లా వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇట్లా దైవాలు, ఆత్మలు ఇట్లాంటివి చెప్తుంటే నాకు కొంచెం మళ్ళీ ఇంకొంచెం చూద్దామని చెప్పి ఒకదానికోటి ఆ ఛానల్ లోపలికి వెళ్ళి దాంట్లో ఉన్న ప్లేలిస్ట్కి వెళ్ళి దాంట్లో ఒక్కొక్క గురువు యొక్క అసలు ఏమేమి చెప్పిండు అన్ని ఇట్లా వినుకుంటూ చేయడం అనేది జరుగుతుంది. దాంట్లో న్యూటన్ గారు ఇట్లా చాలా మంది, వంశీకృష్ణ గురు ఆయన సార్, మాస్టర్స్ అందరూ వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అన్నట్టు. తర్వాత ఇక నేను అక్కడి నుంచి ఇక ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఈ పిరమిడ్ పలానా కొత్తపేటని అప్పుడు ముసరంబాగ్లో ఉండేది రెంట్కి. సో అక్కడ దగ్గరలో విజయపురి కాలనీ అని చెప్పేసి ఉంటే కాంటాక్ట్ అయ్యి మహాశక్తి పిరమిడ్కి వెళ్ళి
అక్కడే ఇక నా ధ్యానం అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. సో అక్కడ నాకు ఇక అన్ని ఇక ఒకదానికోటి అక్కడ భోజనాలు నిస్వార్థంగా వాళ్ళు చేసే సేవ అదంతా చూసి నేను ఇంప్రెస్ అయ్యాను. నాకు అప్పటి వరకు ఈ ప్రైవేట్ జాబ్ చేయడం వల్ల నేను మా ఫ్యామిలీస్ తో దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా, ఫంక్షన్స్ కి అటెండ్ కాకుండా అంత ఒక రకమైన డిసప్పాయింట్ లో ఉండే నేను. ఎటు పోను, ఎవరితో కలవను, అందరేమో ఒక రకమైన పేరు వచ్చేసింది, ఎటు రాడు, ఏం చేయడు, సంపాదనలో బిజీ ఉన్నాడేమో అన్న దాంట్లో ఉండేది. కానీ అక్కడ నాకు సంపాదన అట్లా ఏమి లేదు. బట్ వాళ్ళు అట్లా అనుకునేది, నేను కలవకపోయేది. ఆ మొహమాటంలో ఇక మొత్తానికి బ్రేకప్ అయిపోయింది మా చుట్టాలతో అందరితో. తర్వాత ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిందో తర్వాత ఇక్కడ చాలా మంది ఇక మన చుట్టాల కంటే ఎక్కువ కూడా నన్ను ఆప్యాయంగా పిలిచి అసలు అక్కడ భోజనాలు కావచ్చు, ఏదైనా కానీ అక్కడ ధ్యానాలు చెప్పడం, మంచి విషయాలు ఎవరు చెప్తారు ఈ రోజు? ఎవరు చెప్పరు. బయటికి వెళ్తే వాళ్ళ మీద వీళ్ళ మీద కంప్లైంట్ చెప్పడమే ఎక్కువ ఉంటది అన్నట్టు, ఆయన ఇట్లా ఆయన ఇట్లా అని. కానీ అక్కడ అన్ని మంచి విషయాలే చెప్తున్నారు చెవులకి. అట్లా వినడం మంచిగా అనిపించింది. దాని తర్వాత మంచిగా రుచికరమైన భోజనాలు పెట్టడం మహాశక్తి పిరమిడ్ లో మాధవ్ మేడం ద్వారా. సో అట్లా నేను ఇక ప్రతిసారి అక్కడ రమేష్ సార్ పరిచయం అయ్యారు నాకు. అక్కడ ఇక అట్లా ఏమైంది, ఇక మనం అమావాస్య మెడిటేషన్లు, పౌర్ణమి మెడిటేషన్, నైట్లు అంతా కూర్చోవడము, మన ర్యాలీలకి. ఎప్పుడు నేను ఆ ర్యాలీ అప్పటి వరకు అందరు అంటుంటారు ర్యాలీలో అటెండ్ కావాలి, అటెండ్ అయితే చాలా బాగుంటది, అసలు ర్యాలీ అటెండ్ అయిన తర్వాత నీకు ఎంత మెడిటేషన్ కానీ అదంతా ఎంత ఉంటదని చెప్పి అన్నారు. అయితే అప్పుడు మొహమాట ఉండేది, బయటకి నేను అది పట్టుకొని తిరగడం అనేది నాకు కొంచెం ఉండే. తర్వాత ఎప్పుడైతే ర్యాలీ అటెండ్ అయినో అసలు లోపల నాలో ఉన్న అంత క్లీనింగ్ స్టార్ట్ అయింది అన్నట్టు. మొహమాటము ఎంత ఈ రకరకాలు ఉంటాయి కదా లోపల, ఈ కొన్ని ద్వేషాలు ఇట్లా కొన్ని అవన్నీ కూడా కడగడం స్టార్ట్ అయినాయి అన్నట్టు. నిస్వార్థంగా రోడ్డు మీద అట్లా నడుస్తూ ఉంటుంటే ఆ మాధవి మేడం కావచ్చు, ఇట్లా మేడం చాలా మంది మాస్టర్స్ వాళ్ళు స్లోగన్స్ చెప్తుంటే నేను చెప్పుకుంటూ వెళ్ళడం అనేది ఒక రకమైన ప్యూరిఫికేషన్ అవుతున్నట్టు నేను ఫీల్ అయ్యాను. సో అట్లా అన్నిట్లో ఇక పౌర్ణమి ధ్యానాలు కావచ్చు, క్లాసెస్ ఎప్పుడు వీలైతే అప్పుడు వెళ్ళము. ఇక ఆఫీస్కి వెళ్ళే దారిలో వచ్చే దారిలో కూడా మహాశక్తి పిరమిడ్ లో, ఇప్పుడు హయత్ నగర్ లో ఉంటున్నా నేను, ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నా. అయితే ఇప్పుడు ఆన్ ద వేలో కూడా ఒకవేళ నాకు ప్రెజర్ ఏమన్నా ఆఫీస్ లో అనిపిస్తే మహాశక్తి పిరమిడ్ అట్లా ఆగుతాను, అక్కడ బండి పెట్టి ఏదో మన ఇల్లు లాగానే హాయిగా అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంత ప్రశాంతంగా అట్లా చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. దాని తర్వాత ఇప్పుడు ఇంకా అప్డేట్ అవుతుంది అన్నట్టు నాకు నేను. ఇట్లా నేను అసలు మొహమాటం ఎక్కువ, ఇట్లా కెమెరాలు పెట్టుకొని ఇట్లా చెప్పాలంటే కూడా ఆలోచించే, ఏదైనా మంచి విషయం చేయడానికి కూడా ఒక మొహమాటం ఉంటుండే. కానీ ఇప్పుడు అట్లా లేదు, మంచి విషయం ఆలోచన లేకుండా మనము చేయడం. ఇప్పుడు మెట్రోలో వెళ్తున్నా, ఆన్ ద వే మెట్రోలో వెళ్తుంటే నాకంటే పెద్దవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు నిల్చుంటే, ఇంతకుముందు నేను వాళ్ళని అడిగి కూర్చుంటారా అని చెప్పి కూడా నేను అడగడానికి కూడా మొహమాటం నాకు ఉండేది. అదే నేను లేచి కూర్చోబడదు అని అడగపోయేది. ఇప్పుడు నేను లేచి కూర్చుంటారా అని చెప్పి కూర్చోబెడతాను. అప్పుడు మనలో ఎంత క్లీనింగ్ అవుతుందంటే మన ఇది దాంట్లో మన అసలు చాలా అద్భుతంగా ఉంది. రాను రాను మన గుణాలలో ఎన్ని చేంజెస్ వస్తుందంటే డే బై డే చాలా అద్భుతంగా ఉన్నట్టు. ఇప్పుడు మొన్న ఈ తపోవనం పిరమిడ్ కావచ్చు, ఎల్బీ నగర్ లో రమేష్ సార్ తో నిర్మలా పిరమిడ్ అక్కడ బాగా అటెండ్ అవుతున్నాను. గ్రూప్ మెడిటేషన్స్ కి బాగా నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇట్లా గ్రూప్ గా ఒక్కరు చేసే దానికంటే గ్రూప్ గా చేసేదానికి ఒక శక్తి అన్న ఇంకా వేరేలాగా ఉంటది అన్న ఉద్దేశంతో ఇట్లా చేయడం జరుగుతుంది. తర్వాత పిఎంసిలో ఇంకా గ్రంథాలయం అని చెప్పేసి దానిలో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. సత్య దర్శనం అని చెప్పి పొద్దుగాల వస్తుంది, అద్భుతం అన్నట్టు. ఒక్కొక్క మాస్టర్ చెప్పి ఒక్కొక్క వర్డ్ చెప్తుంటే ఇట్లా రామబాణాలు అట్లా బాణాలు రక మన లోపల ఉన్న గుణాలు అనేది అట్లా చెడు గుణాలు అనేది భస్మం అయిపోతుంది అన్నట్టు. సో ఇప్పుడు గ్రంథాలయంలో పుస్తకాలు నేను వాళ్ళు చెప్తుంటే నేను వింటున్నాను. మన హనుమాన్ హనుమాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాసిన పుస్తకం ఇమ్మోర్టల్ టాక్స్ అని చెప్పేసి. సో దానికి రచయిత అనే పేరు అట్లా ఏం లేదు, అప్పట్లో రాసి పెట్టిన, ఇప్పుడు దాన్ని వెలికి తీసి టిఎంసి వారు దానిలో గ్రంథాలయం ప్రోగ్రామ్ లో ఇమ్మోర్టల్ టాక్స్ అని చెప్పడం జరుగుతుంది. ఆ పార్ట్ 1 అన్ని 40 దాంట్లో ఉంటాయి. అది చూస్తే అద్భుతం అన్నట్టు, దాని గురించి చెప్పడానికి కూడా అద్భుతం. తర్వాత అట్లా రకరకాల పుస్తకాల గురించి చదివితే నాకు ఇంతకుముందు ఈ ఆత్మ శరీరము ఈ కాన్సెప్ట్ అనేది తెలియదు. ఏదో తెలుసు, అంటే ఈ మన సినిమాల ద్వారా ఏదో కొంచెం యమధర్మరాజు ఈ పాపాలు చేసిన వాళ్ళు ఇక్కడ, పుణ్యాలు చేసిన వాళ్ళు ఇక్కడ, ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం ఒక రకంగా ఉంది. కానీ ఈ ధ్యానాలకు వచ్చిన తర్వాత దైవాలమే మనము అనే విషయము, ఒక పరమాత్మ నుంచి విడిపోయి ఆత్మలో విడిపోయిన ఒక ఆత్మను ఒకనొక ఆత్మలమే మనం అనే విషయం ఇక్కడ తెలుసుకున్న తర్వాత
ఇక అద్భుతం అనిపిస్తుంది అన్నట్టు. అంటే నాకు ఇంతకుముందు మా మా అక్క కూడా నాకంటే కొంచెం పెద్ద, ఆమె ఎక్స్పైర్ అయిపోయారు రోడ్ యాక్సిడెంట్ లో. అది నా 2008లో. అయితే అదొక మనసులో ఇది ఉందన్నట్టు బాధ. అది ఆ బాధ పోవట్లేదు, ఎప్పటికీ రిమైండ్ అవుతుంది. ఏదో నాకే ఏదో జరిగింది, నాకే ఎందుకు ఇంత ఇట్లా అయింది, మా అక్క ఇట్లా అయిపోయింది అని చెప్పేసి బాగా ఉంటుండే. ఎప్పుడైతే ఈ ఆత్మ శరీరం అనేది వేరు, ఆత్మకి మరణం లేదు అనే విషయం తెలిసిందో, అప్పుడు మా అక్క చనిపోలేదు, ఆమె బతికే ఉందనే విషయం నాకు తెలిసింది అంటున్నా. అంటే చనిపోలేదు అనే విషయం తెలిసిన తర్వాత చాలా ఆనందం అన్నట్టు ఇప్పటికీ. అంటే ఎవ్వరు మరణించరు, అందరూ, ఎవరికి మరణం లేదు, అందరము మనకి ఎప్పటికీ బతికే ఉంటాం అనేవి ఒక వచ్చిన తర్వాత ఆనందం అన్నట్టు, అద్భుతం అన్నట్టు అట్లా. సో ఈ ఎరుకని ఎప్పటికప్పుడు, ఈ ఎరుకని మనం మిస్ అవుతుంటాం అన్నట్టు. ధ్యానం ఒకవేళ చేయకుండా, ఒకవేళ మనం గ్యాప్ వస్తే ఈ ఎరుక మిస్ అయిపోయి మళ్ళీ శరీరమే నేనా అన్నట్టుగా బాధలు, మళ్ళీ ఏదన్నా ఎవరైనా మనం ఇబ్బంది పెట్టినా, లేదంటే మనం అనుకున్న పనులు కాకపోయినా మనకు మళ్ళీ బాధ వస్తుంది అన్నట్టు. మళ్ళీ ఎప్పుడైతే ధ్యానం మనం కంటిన్యూస్ గా చేస్తున్నామో ఆ ఎరుక అనేది వస్తుంది, ఆత్మకి శరీరానికి మధ్యలో గ్యాప్ వచ్చేసి అప్పుడు మనకి ఎరుకలో ఆనందం అనేది వస్తుంది అనే విషయం నాకు తెలిసిపోయింది. తర్వాత ఈ గ్రంథాలయంలో ఏవైతే పుస్తకాలు వస్తున్నాయో ఆ అద్భుతం అన్నట్టు, దాంట్లో ఆత్మల విషయాల గురించి కానీ ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ అనుభవాలు పుస్తకాల రూపంలో రాసిన తర్వాత దాంట్లో ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నా. డే బై డే నేను అప్డేట్ అవుతున్నాను. సో అదే విషయం ప్రస్తుతానికైతే. ఇంకా చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హైదరాబాద్ లో మాకు ఒక ఇల్లు కట్టడం జరిగింది. మా మామగారు ఆయన కట్టించిన తర్వాత ఆ పైన పిరమిడ్ ఒకటి నేనే నా సొంత ఇంట్రెస్ట్ తో నేను పిరమిడ్ వరకు నేను ఇన్వెస్ట్ చేసుకుని కట్టుకున్నాను. ఆయనకు అంతగా ఐడియా లేకపోవడం వల్ల ఆయన ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత నేను కట్టాను రమేష్ సార్ సహకారంతో. సో అక్కడ కూడా మా చుట్టుపక్కల పిల్లలు వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి చెప్పడము, ఇదంతా కూడా చేస్తున్నాను. ఇంకా నేను విశ్వశక్తి అని పేరు పెట్టాను దానికి, విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం అని మా ఇంటి పైన. ఇంకా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ప్లేస్ ఉంది. మనము ర్యాలీ కూడా ఒకటి చేశాను హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి. ఇంకా కార్యక్రమాలు చేయాలని ఉంది, మీ అందరి సహకారంతో ఇంకా ముందు ఇంకా చేయాలని ఉంది. ప్రస్తుతానికి అయితే ఎంత వీలైతే అంత, ఇప్పుడు డ్యూటీలో వెళ్తూ వస్తున్న టైం ఎంత గ్యాప్ ఉంటే అంత అటెండ్ అవుతున్నాను, చేస్తున్నాను. సో అది సార్. థ్యాంక్ యూ. అనుకున్నాడు మాస్టర్ పిలిపించి పిరమిడ్ చాలి అని సారు పిరమిడ్ కాన్సెప్ట్ చేస్తారు. అంటే సార్ ఫోన్ చేసాడు, పిరమిడ్ కట్టాలా సార్ ఇంటి పైన అంటే. ఇల్లు మొదలు పెట్టకుందుకే నేను కృష్ణాలో 2 రోజులు ఉన్నప్పుడే నేను హైదరాబాద్ లో ప్లాట్ ఉంది, మా మామ ప్లాట్ ఇచ్చాడు, ఇల్లు కట్టిస్తాను. ఇల్లు కట్టిన తర్వాత పిరమిడ్ కట్టాలని ఒక 1-2 years నుంచే చెప్తున్నాడు. అంటే ఆయనకు గట్టి సంకల్పం ఉంది పిరమిడ్ కట్టాలని, గట్టి సంకల్పం ఉంది. ఇల్లు నిర్మాణం జరిగిపోయింది, పిరమిడ్ వేయాలని ఇక మొత్తం మేడం సార్ వాళ్ళ మేడం వాళ్ళ నాన్ననే సార్ ఇల్లు కంప్లీట్ చేసిన తర్వాత ఇంటి పైన పిరమిడ్ వేయాలి. పిరమిడ్ వేయాలంటే ఇక పిరమిడ్ చాలా పిలిపించి కొలతలు వేయించి స్లాబ్గా టీల్స్గా అని అనుకొని మొత్తం మీద టీల్స్ తోటి సార్ 11/11 10/10 అక్కడ మనం చెలో చార్మినార్ అని ప్రోగ్రామ్ అప్పుడు గ్రూప్ మెడిటేషన్ పెట్టినాము. ఓపెనింగ్ ఒక 2-3 నెలలు గ్యాప్ వచ్చింది సార్. 3 నెలలు ఓపెనింగ్ రిపన్ కట్టి ఏప్రిల్, లాస్ట్ ఏప్రిల్ 24 ఏప్రిల్ కు ఏంటి మార్చ్ 10th కు హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి వీళ్ళు లోపటి 3 kilometers పైన ఉంటారు. అద్భుతమైన ర్యాలీ 100/100 120 మంది వచ్చిన మేడం, 100 above వచ్చారు, 120 members. సాకార ర్యాలీ అద్భుతంగా తీసినాము. మన జ్ఞాన జగత్ కేశవరావు సార్ తోటి ఓపెనింగ్ చేయించినాము. ఆ రోజు అందరు సీనియర్ మాస్టర్లు అందరు వచ్చారు. క్లాస్ అద్భుతంగా జరిగింది. భోజనాలు మనమే ప్రిపేర్ చేసుకుని వెళ్ళినాము. భోజనాలు కూడా అద్భుతంగా మంచిగా జరిగినాయి. అదే భోజనాలు ప్రవేశం అప్పుడు కూడా అంతకేం చేయలేదు.
ఏదో బేసిక్ గా చేశాను. బట్ ఈసారి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ కావడం ఈ సారు ధైర్యంతోనే నేను అది స్టార్ట్ చేశాను. సక్సెస్ అయింది. ఎంతో మంది తిన్నారు. 100 మెంబర్స్ అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 150 మెంబర్స్ వరకు వచ్చి అంటే మంచిగా జరిగింది. ఓపెనింగ్ జరిగింది, ర్యాలీ జరిగింది, క్లాస్ జరిగింది, అద్భుతంగా జరిగింది సార్. కానీ సార్కు టైం కుదరక అప్పుడప్పుడు సండే ధ్యానం చేసినాను. ఇప్పుడు మళ్ళీ సార్ కూడా సండే పెడదామని ఒక ఆలోచన వచ్చాడు. ఆ సంకల్పం కూడా నెరవేరాలని మనం ఈ సందర్భంగా, ఎందుకంటే ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళని మనం బయటికి లాగాలి. ఎట్లయితే మనం అయస్కాంతం వేసిన తర్వాత చెత్త వేస్తే ఆ ఇనుము ఎట్లా తగులుతుందో అట్లా ఎవరో ఒకరు బయటకు వెళ్తారు. ఇప్పుడు ఎట్లా మన తప్పవన్ పిరమిడ్లో ఎట్లయితే ఇంతమంది కనెక్ట్ అయ్యారో, సార్ది పిరమిడ్ ఉంది, చాలా మంది తెలుసు, వచ్చి చేస్తారు. కానీ ఇంకా సార్ కూడా ఇప్పుడు మొన్ననే లాస్ట్ వీక్ అన్నాడు, సార్ మనం కూడా సండే క్లాస్ పెట్టాలి, కింద వాష్రూమ్ కట్టి అన్నాడు. ఉంటారు, ఎంతోమంది ఉంటారు, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మనం దాన్ని ఓపెన్ చేసి సండే క్లాసులు పెట్టామంటే కొత్త వాళ్ళు చేయనిస్తారు, పిరమిడ్ రాకుండా వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు. సారు అప్పుడే ఆనందిస్తాడు. సార్ది ఏంది, మనము ఏదో గురుదక్షిణ అది ఇవ్వాలి ఇది అని కాదు, సార్కి ఇవ్వాల్సినది ధ్యానులను తయారు చేసి ఇవ్వాలి, శాఖలను తయారు చేస్తే ఆనందిస్తాడు. మనకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తాడు. అది మనం ఒక్క ప్రాంతమే కాదు, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవుతున్నారు. మనం గుంటూరులో కూడా సార్ ఒకసారి అంజయ్య సార్ అని ఉండే, అతను పెద్దంబర్పేట పిరమిడ్కి వస్తుండే. అతను రిటర్న్ పర్సన్, కొడుకులు ఇద్దరు బయట ఉంటారు, అంటే సిటీలనే, ఒకరు బిహెచ్ఎల్, ఒకరు ఇక్కడ కర్మంగట్టు ఉంటారు. అయితే సారు మన దగ్గరికి వచ్చిన తర్వాత నేను కూడా 100 గజాలు ఇల్లు సార్కు, అయితే నేను కూడా పిరమిడ్ సెంటర్ పెడతాను ఇట్లా అన్నాడు, రమ్మన్నాడు. వెళ్ళి చూసినాం. చూస్తే కూడా హాల్ చిన్న రూమ్, ఇంతకంటే కొద్దిగా చిన్నగా ఉంది, ఇందులో పెడతా సార్, నేను పిరమిడ్లు చేసి పెడతాను, బోర్డు పెట్టండి అంటే, సరే ఇక్కడ అందరికీ పరిచయం కావాలని ఏం చేసినాం అనమాట, ఇక్కడ ర్యాలీ పెడదాం సార్, గుంటూరులో ఒక ర్యాలీ, శాఖాహార ర్యాలీ ఏర్పాటు చేసి పిరమిడ్ అది సెంటర్ ఓపెన్ చేద్దామని ప్లాన్ వేసినాం. అలాగే సార్ ఏంటంటే, నేను ఓన్లీ పిరమిడ్లకు డబ్బులు ఇస్తా, ఫ్లెక్సీకి డబ్బులు ఇస్తా, భోజనాలకి ఇట్లా నాతో కాదన్నాడు. సరే సార్ మేము చూసుకుంటాము, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు ఒక సెంటర్ పెడుతున్నారు చాలు, మాకు అదే చాలు. గుంటూరులో కూడా ఒక సెంటర్ కావాలి, అక్కడెక్కడ ఉండొచ్చు, మాస్టర్లు ఉండొచ్చు, కానీ ఎవరు బయటికి రారు కదా అని చెప్పి ఇక మేమే పాంప్లెట్లు కొట్టించున్నాము. పెద్దంబర్పేట మాస్టర్లు, మేము, కొత్తపేటలో కొందరు, అందరూ ఒకరు రైస్ చేసుకొచ్చారు, మేము కర్రీలన్నీ ఇక్కడ కొత్తపేటలో వంటలు చేసినాము. మంచి మళ్ళీ మామూలుగా ఏం కాదు, సింపుల్గా మంచి వంకాయ మసాలా, బగారా రైసు, మనం ఏడ కాంప్రమైజ్ అయ్యలేదు. ర్యాలీ అంటే సండే అంటే 100 మంది పైన వస్తారు ఇంచుమించు. ఏడ మనం ప్రోగ్రామ్ పెట్టినా 100 తగ్గదు. అది మాకు బాగా బండగుర్తు. అన్ని వంటలు చేసుకున్నాం. ఇక్కడ మన పద్మ మేడం వ్యాన్ ఉంది, వ్యాన్లో పెట్టుకొని 11 గంటలకు గుంటూరు పోయినాం. అక్కడ ర్యాలీ తీసినాం సార్. అక్కడ కాలనీ మళ్ళీ అక్కడ మన లోకల్ లీడర్ని పిలిచినాం, కౌన్సిలర్లని. ఎందుకంటే మనం వాళ్ళకి చెప్తే ప్రచారం అవుతుంది. వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా జెండా ఊపించి ఇంత కాలనీ వేసి రిబ్బన్ కట్ చేపించి, ఇప్పుడు సార్ అద్భుతంగా ఇది చుట్టుపక్కల వాళ్ళ కాలనీ వాళ్ళు వస్తున్నారు, ధ్యానం చేసుకుంటారు. ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు బయటికి వెళ్తాట్లేడు ఎక్కువ, అలా భార్య చేస్తుంది, అతను చేస్తాడు. ఇంట్లో నాన్ వెజ్ పూర్తిగా మానేసిర్రు, మంచి సెంటర్ నడిపిస్తారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఒక అడుగు ముందుకేసారు అనుకోండి, మనం చేసేస్తాం. ఒక రోజు ఖర్చు అవుతుంది, అందరు ఇస్తారు, మనం పెట్టాల్సింది ఏం లేదు సార్, అంత వచ్చేస్తుంది, పక్కకు సమకూరిస్తారు, డబ్బులు ఏడికెళ్ళి రావాలో ఆడికెళ్ళి వస్తాయి. మేమేమనంటే మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం, మీరు ఏం చేస్తారంటే చేస్తాం. ఆ రోజు కూడా అద్భుతంగా గుంటూరులో కూడా ర్యాలీ. ఆ రోజు మీ గృహప్రవేశం రోజు, మీది సార్ ఇంటి గృహప్రవేశం రోజు మేము అక్కడ ర్యాలీ పెట్టినాం. ఇక ర్యాలీ అయినాక పోదాం అనుకున్నాం, కానీ 3-4 అయింది టైము, ఇక పోలేకపోయినాం. అని అట్లా కూడా ఒక వర్క్ చేసినాం. ఆ తర్వాత మన కోయడల, పెద్దంబర్పేట అవుతారు, కోయడ గండిచరు, అక్కడ ఒక మాస్టర్ ఉన్నాడు. సార్ ఇక్కడ ఇట్లనే మా పెద్దంబర్పేటలో పరిచయం, సార్ మేము ఇట్లా ధ్యానం చేస్తున్నాం, ఇక్కడ కూడా ఒక సెంటర్ కావాలి, మీరు ప్రచారం చేయండి అంటే, వారం రోజులు డైలీ ఎల్బినార్ నుంచి బండి వేసుకొని కోయడకు పోయేది. అక్కడ రామాలయం ఉంది, అన్ని సాయంత్రం 4 గంటలకు పోయేది. మొత్తం ఊరంతా పాంప్లెట్లు పంచేసి ఈ టైంకి ఇక్కడ కూర్చుంటాం మీరు రండి అంటే, ఫస్ట్ డే 10 మంది, సెకండ్ డే 20 మంది, అట్లా 30 మంది, లాస్ట్ డే వాళ్ళ ఇంట్లో ధ్యానం పెట్టినాం. ఇక ఫస్ట్ టైం చేసినాం సెంటర్లో, గుళ్ళో పెట్టినాము. వారం రోజులు, లాస్ట్ రోజు వాళ్ళ ఇంట్లో పెట్టినాం. ఇక టిఫిన్లు కూడా మళ్ళీ మేమే చేసుకొని పోయినాం. కొత్త వాళ్ళు కదా వాళ్ళు శాఖలు కాదు, మళ్ళీ కాదు మాకు తెలియదు అన్నారు. అంటే డబ్బులు ఇచ్చారు, మేమే ఉప్మా చేసుకొని 3 గంటలకు పోయి అక్కడ క్లాస్ పెట్టినాం. వాళ్ళు కూడా ఇప్పుడు ఇంటి దగ్గర వాళ్ళు కూడా చేసుకుంటున్నారు. అంటే ఎవరన్నా ముందుకు వస్తే మనం చేయొచ్చు.
అక్కడ 10 మంది తయారవుతారు సార్. అట్లనే కదా, ఒకరి నుంచి ఒకరు అంటువ్యాధి లేక అంటుకుంటూ పోతాయి, ఇది కూడా స్పీడ్ అయిపోతుంది. అట్లా మనకు అవకాశం వస్తుంటే మనం చేస్తూనే ఉండాలి అట్లా. ఓకే సార్, అందరికి ఒకసారి అమిత్ కూడా ఈ సందర్భం గట్టిగా ధన్యవాదాలు చెప్తాం. అది ఎందుకంటే నీకు కొట్టాలనిపించింది కొడుతున్నాం, ఎందుకని ఏం లేదు. మరి ఇప్పుడు నువ్వు ఎంతవరకు చేస్తున్నావు, నువ్వేమేమో మాట్లాడుతున్నాము, నువ్వేమో సైలెంట్గా చేసుకుంటున్నావు శ్రీకృష్ణుడు లెక్క. అర్జునుడు ముంగలు ఉంటాడు, బాణాలు వేస్తాడు, వెనక శ్రీకృష్ణుడు అంత చక్రం చెప్పేది. ఇప్పుడు నువ్వు శ్రీకృష్ణుడు.